I'm very glad to be here with you again. మీ మధ్యన మరలా ఉండటం నాకెంతో సంతోషకరం. I want to read the words which we saw during the time of praise and thanksgiving, Romans 8:29. ఆరాధన సమయంలో మనం విన్న ఆ లేఖన భాగాన్ని మరలా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యం. Romans 8:29. రోమీయులకు రాసిన పత్రిక 8:29. We know for those who he foreknew, he also predestined to become conformed to the image of his son, so that he would be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. I hope all of us would have read these words many times earlier. నేను నమ్మే విషయం ఏంటంటే ఈ లేఖన భాగాన్ని మీలో అనేకులు ఇంతకు ముందు కూడా చదివి ఉంటారు. It says very clearly, God has predestined us. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, దేవుడు ముందుగా నిర్ణయించాడు. Predestined means we have a goal to reach, and that is God's, God has fixed a destination for each one of us. ముందుగా నిర్ణయించడం అంటే ఏంటి అంటే దేవుడు మనం చేరాల్సిన గమ్యం ఏంటనేది దేవుడు మనకి నిర్ణయించాడు. To become like Jesus Christ, his son. అదేంటనంటే యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనం మారడం. So we can read such words as very casually. ఇటువంటి లేఖన భాగాన్ని చాలా సులువుగా మనం ఆలోచన లేకుండా మనం చదవచ్చు. Because these are all familiar words we hear in the church again and again. ఎందుకంటే ఇవన్నీ కూడా అలవాటైన లేఖన భాగాలు మనకి. But are we on the direction towards the destination Lord has fixed for us? అయితే దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆ గమ్యానికి, ఆ గమ్యం దిశగా మన జీవితం ఉందా? All of us sitting here, let us ask this question this morning. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీరందరూ మనం ప్రశ్నించుకుందాం. God has fixed a destination for you and me. దేవుడు మన కొరకు ఒక గమ్యాన్ని నిర్ణయించున్నాడు. Are we on the same direction? Are we towards the predestined place? దేవుడు నిర్ణయించిన ఆ గమ్యం దిశగా మనం ప్రయాణిస్తున్నామా? Am I walking towards, am I seeking God for conforming to his son's image? మనము దేవుణ్ణి, ప్రభువా నీ యొక్క కుమారుని స్వరూపంలో నేను మారాలి అని మనం అడుగుతున్నామా, మనం కోరుకుంటున్నామా? See, we can do so many things in our Christian life. మన క్రైస్తవ జీవితంలో అనేకమైన కార్యాలు మనం చేయొచ్చు. The devil is such a deceiver. అపవాది ఎంతో వంచేవాడు. He will make us to do this and that. మనం వాటిలో తలమునకలు అయ్యేలా చేసేవాడు. He will allow us to come to the church meeting every Sunday without fail. ప్రతి ఆదివారం తప్పకుండా సంఘానికి వచ్చేలాగా చేస్తాడు. కానీ He may allow you also to read the scriptures every day. ప్రతిరోజు వాక్యం చదవడానికి కూడా ఎటువంటి ఆటంకం కలిగించడు. And spend some time in prayer also. ప్రార్థనలో సమయం గడపడం కూడా ఆటంకపరచడు. All these things you can do as a routine. ఏదో సాధారణంగా మన ప్రతిరోజు అనుదిన జీవితంలో ఒక పద్ధతిగా మనం చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ danger is he will allow us to do all these things and get engaged in all these things, but it will make us to forget our destination, to conform to the image of Christ. ప్రమాదం ఏమిటంటే అపవాది వీటన్నిటినీ మనం చేయడానికి అనుమతించవచ్చు, కానీ మన యొక్క గమ్యం వైపు మనం ప్రయాణిస్తున్నామా లేదా అనేదాన్ని మనం మర్చిపోయేలా చేయగలదు. I want to read these words from Acts chapter 20. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం నుంచి నేను ఈ మాట చదవాలనుకుంటున్నాను. Acts 20 chapter 20 verse 28 to 31. You can read. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 28 to 31. 28వ వచనం నుంచి 31 వరకు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు
జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. Yeah, we all know Paul called the elders of the church in Ephesus. అక్కడ ఎఫెసు సంఘంలో ఉన్న సంఘ పెద్దలందరినీ ఆ పౌలు పిలిచి మాట్లాడడం మీకు తెలుసు. And he was about to depart from Ephesus church. ఎఫెసు సంఘం నుంచి ఆయన బయలుదేరే సమయంలో And this was his farewell speech. వెళ్ళేటప్పుడు చివరి మాటలుగా ఈ మాటలు మాట్లాడారు. And he was warning them. వాళ్ళని హెచ్చరిస్తున్నాడు పౌలు ఇక్కడ. Don't think it is only for the elders. ఇది ఏదో సంఘ కాపరులకు సంఘ పెద్దలకు మాత్రమే అని మీరు అనుకోవద్దు. Are you a father? మీరు ఒక తండ్రి అయి ఉంటే, Are you a mother? ఒక తల్లివై ఉన్నావా, తండ్రి అయి ఉన్నావా, You are in the elder in your family. మీ కుటుంబంలో నువ్వు ఒక పెద్దవై ఉన్నావు. So this is for every one of us. కనుక ఈ మాటలు మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. Paul said, take care and be on guard for yourself. కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కాచుకోండి. And the whole flock, మందను మొత్తం కూడా మీరు కాపాడండి. the children God has given each one of us, మంద అంటే దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు. to shepherd them, వాళ్ళని కాయడానికి, to tend them, feed them, guide them. వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళని నడిపించడానికి God has given us our children to us. దేవుడే మనకు మన కుమారుని కుమార్తెను మనకు అనుగ్రహించాడు. And he died for us. ఆయన మన కొరకు He చనిపోయాడు. died for our children. మన కుమార్తెల కొరకు ఆయన చనిపోయాడు. And this is the warning he gave. ఈ హెచ్చరికను ఆయన ఇచ్చాడు. Is that in verse 29? అది 29లో ఉంది. He said, ferocious wolves will get in among you, not sparing the flock. Even from among your own self, men will come to the friend who by saying perverse things will endure to draw away the disciples after them. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. We read this in the context of what we read in Romans 8:29. ఇప్పుడు ఈ మాటలు రోమీలకు రాసిన పత్రిక 8:29లో చదివిన ఆ మాటలతో పోల్చి మీరు చూడండి. Be on guard for yourself. You have a destination. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మనం చేరాల్సిన ఒక గమ్యం ఉంది. You know, ferocious wolves will come and try to deceive you and to take away from the destination. క్రూరమైన తోడేళ్లు ప్రవేశించి మనల్ని వంచించి మనం చేరాల్సిన గమ్యం చేరకుండా మనల్ని దారి తప్పిస్తాయి. Even from among yourself, men will come and try to distort you and to make you to forget that destination. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. For verse 31, be always alert and on your guard. కనుక 31వ వచనంలో కావున మీరు మెలకువగా ఉండుడి. Be mindful of what you heard in the church. కనుక మీరు సంఘంలో విన్న ప్రతి విషయం గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి. And Paul was saying all these things with tears. ఇవన్నీ మాటలు పౌలు కన్నీళ్లు విడుచుతూ చెప్తా ఉన్నారు. Paul warned the church in Ephesus. పౌలు ఎఫెసు సంఘాన్ని హెచ్చరించున్నాడు. With tears. కన్నీళ్లతో హెచ్చరించాడు. About the wolves. క్రూరమైన తోడేళ్ల గురించి హెచ్చరించాడు. About false prophets and false apostles who wanted the people's money. అబద్ధ ప్రవక్తలు, అబద్ధమైన అపోస్తలు ఎవరైతే మనుషుల యొక్క డబ్బులను ఆశిస్తున్నారో వాళ్ళ గురించి. About false prophets who preach distorted truth. మరి మోసంతో నిండిన సత్యాన్ని వాళ్ళు ప్రకటించేవారుగా ఉన్నారు. He warned the church about all these false prophets. ఈ అబద్ధ ప్రవక్తల గురించి సంఘస్థులందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు. And he told them to be watchful, to be on guard for yourself. కనుక మీరు జాగ్రత్తగా కాచుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మెలకువగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. What happened? How did those the people in the church took these words?
మరి సంఘంలో ఉన్నవారు వీటిని ఏ విధంగా స్వీకరించారు? Yeah, they took it very seriously. సంఘస్థులు ఎంతో తీవ్రంగా తీసుకున్నారు. Now we read in Revelations chapter 2, మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాము. we read there how they took it so seriously. వాళ్ళు ఎంత తీవ్రంగా తీసుకున్నారు అనే సంగతిని మనం ప్రకటన 2వ అధ్యాయంలో మనం The చూడగలం. Lord himself was, appreciating them for that. ప్రభువు తానే వారిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. It says, chapter 2, Revelation chapter 2, verse 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము. You cannot tolerate evil men. మరి నీవు దుష్టులను సహింపలేదు. This is after many years Paul, had gone. పౌలు వెళ్ళిపోయిన అనేక సంవత్సరాల తర్వాత మనం ఈ మాటలు చదువుతున్నాం ఎఫెసు They సంఘాన్ని were గురించి. very alert about false prophets coming into the church. కనుక అబద్ధ బోధకులను గురించి, ప్రవక్తలను గురించి, సంఘంలోకి వచ్చేవారి ఇటువంటి వారి గురించి ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నారు వాళ్ళు. The elder was very alert. మరి సంఘ పెద్ద ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. You cannot tolerate evil men. ఇటువంటి దుష్టుల్ని ఏమాత్రం సహించలేదు. And anybody calls him an apostle and come among you, you will test them. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించేవాడు. He had such a discernment and found them to be a false prophet. అటువంటి ఆత్మ పరిశీలన తనకి కలిగి ఆయన వాళ్ళు నిజమైన అపోస్తుల్లా కాదా అని పరీక్షించేవాడు. Unfortunately, అయితే దురదృష్టవశాత్తు that those elders thought wolves means false prophets or false apostles. దురదృష్టవశాత్తు అక్కడ ఆ ఎఫెసు సంఘంలో ఉన్న సంఘ కాపరులు ఏమనుకున్నారనంటే తోడేళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనుకున్నారు. Yes, it is true. They are the false prophets and the false apostles. They are wolves. ఇది నిజమే. మరి క్రూరమైన తోడేళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. But they did not realize అయితే వాళ్ళు గ్రహింపని విషయం ఏంటంటే the wolves, not only false prophets and apostles, but wolves were some idols in their life. ఈ క్రూరమైన తోడేళ్ళు కేవలం ఏదో అబద్ధ ప్రవక్తలో, అబద్ధ బోధకులు మాత్రమే కాదు కానీ వారి హృదయాల్లో ఏలుబడి చేస్తున్న కొన్ని విగ్రహాలు, Idols to which they gave place in the heart. మరి ఎటువంటి విగ్రహాలనంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు చోటిచ్చిన వాళ్ళు ఆ విగ్రహాలకి చోటిచ్చారు. These wolves, these idols took the place of Jesus Christ in their heart. ఈ విగ్రహాలు, ఈ తోడేళ్ళు యేసుక్రీస్తు కూర్చోవలసిన ఆ స్థలాన్ని ఆక్రమించాయి. There are things which are very sinful, కొన్ని విషయాలు చాలా పాపకరమైన ఉన్నాయి. but there are idols which are not sinful. కొన్ని విగ్రహాలు పాపం లేకుండా ఉంటాయి. Whether it's a sinful or sinless, పాపంతో కూడినవైనా పాపం లేనివైనా, outwardly they look like sinless, బాహ్యపరంగా చూస్తే అవి పాపం కాకుండా అవి పాపం కానివిలా కనిపిస్తాయి. but the evil thing about these wolves, these idols, is they take the place of Jesus Christ in our heart. కానీ ఈ విగ్రహాల గురించిన ఒక మోసకరమైన విషయం ఏమిటంటే దేవుడు కూర్చోవలసిన ఆ సింహాసనాన్ని మన హృదయంలో దేవుడు ఉండాల్సిన ఆ చోటుని దొంగిలిస్తాయి. They are very alert about the false prophets and apostles. ఇక్కడ ఈ సంఘ పెద్దలు అబద్ధ ప్రవక్తలను గురించి, బోధకులను గురించి చాలా జాగ్రత్తగా ఉన్నారు. But the elder there loved some idols more than Jesus Christ, and that love for the idols made him to leave the love for Jesus Christ. అయితే ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు ఈ విగ్రహాన్ని ఎంతగా ప్రేమించారనంటే దేవుని మీద వారు కలిగి ఉన్న ప్రేమను ఈ విగ్రహాలను బట్టి వారు కోల్పోయారు. He left his first love. That is what the Lord spoke to that elder in Ephesus. వారి మొదటి ప్రేమను వారు విడిచినట్లుగా మనం చూస్తాం. దీని గురించే ప్రభు ఎఫెసు సంఘ కాపరితో మాట్లాడుతున్నాడు. Exactly like the devil deceived Eve, he deceived this elder. ఏ విధంగా అయితే మరి అపవాది హవ్వను వంచాడో అదే విధంగా ఇక్కడ వంచన గురవడం మనం చూస్తాం. Many of you would have come from non-Christian background who were worshipping idols earlier. మీలో అనేకులు క్రైస్తవులు కానీ ఒక
వర్గం నుండి మీరు వచ్చి ఉండొచ్చు. మీరు ఇంతకు ముందు విగ్రహాలని మీరు ఆరాధించి ఉండొచ్చు. And you left those idols. మీరు ఆ విగ్రహాలని విడిచిపెట్టి ఉండొచ్చు. But there are some idols still in our hearts. అయితే కొన్ని విగ్రహాలు ఇంకనూ మన హృదయంలో అవి ఆక్రమించుకొని ఉన్నాయి. What is an idol? ఒక విగ్రహం అని అంటే ఏంటి? Brother, sister, it could be anything or anybody who takes the place of Jesus Christ in our hearts. That's an idol. విగ్రహం అంటే ఏంటి? ఏదైనా ఎవరైనా యేసుక్రీస్తు కూర్చోవలసిన ఆ సింహాసనాన్ని మన హృదయంలో యేసుక్రీస్తు కొరకైనా ఆ చోటుని ఎవరైతే నింపుతున్నారో, భర్తీ చేస్తున్నారో యేసుక్రీస్తు లేకుండా, అదే విగ్రహం. No, we can be very alert about Babylonian Christianity. మరి బబులోను క్రైస్తవ్యం గురించి మీరు ఎంతో జాగ్రత్త కలిగి ఉండొచ్చు. And we may be very alert. You don't want to be like a Pharisee. మీరు ఒక ఫరిసయ్యులుగా ఉండకూడదు అని మీరు జాగ్రత్త పడవచ్చు. But we can come to the church regularly. సంఘానికి తరచుగా మీరు వస్తూ ఉండొచ్చు. We can do a lot of activities in the church regularly. సంఘంలో ఎన్నో కార్యాల్లో మీరు పాలు పంచుకుంటూ ఉండొచ్చు. You can put money in the offering box. మీరు కానుక పెట్టెలో డబ్బులు కూడా వేసేవారే ఉండొచ్చు. You can do all these things what we are doing today, having some idols in our heart, in your heart, which are above Jesus Christ. మీరు సంఘంలో మీరు చేసేవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఎలా అంటే దేవుడు కాకుండా మీ హృదయంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని మీరు సంఘంలో ఈ పరిచర్యలన్నీ చేయొచ్చు. I want to judge myself like this. నేను తీర్పు తీర్చుకోవాలని, విమర్శించుకోవాలని నేను ఆశపడుతున్నాను. Is there anything in my life that interests me more than I have towards Jesus Christ? దేవుని పైన నాకుండే ఆసక్తి కన్నా ఎక్కువగా దేనిపైనైనా నాకు ఆసక్తి ఉందా? Let us ask ourselves, brothers and sisters. మనల్ని మనం ప్రశ్నించుకుందాం సహోదరులారా, Is there anything of this world that interests me more than the interest I have for Jesus Christ? దేవుని పైన ఆసక్తి కంటే ఈ లోకంలో మరి ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా దానిపైన మీరు ఆశ కలిగి ఉన్నారా? If there is something interesting to you above Jesus Christ, that is the idol. That is the wolf. యేసుక్రీస్తుకు పైగా మీరు దేనిపైనైనా సరే ఈ లోకంలో దేనిపైనైనా మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే అదే విగ్రహం, అదే ఒక త్రోడేలు. It may look harmless. అది గొప్పగా ప్రమాదకరం కాదు అని మీకు అనిపించవచ్చు. That idol may look sinless. ఇదేం పాపం కాదు కదా అని మీకు అనిపించవచ్చు. But the danger is it takes a place above Jesus Christ in our hearts. ప్రమాదం ఏమిటనంటే యేసుక్రీస్తు కంటే ఒక పై స్థానం మన జీవితంలో ఆ విగ్రహం తీసుకోవచ్చు. And that will take me away from the first love I have for Jesus. దేవుని పైన నాకుండే ఆ మొదటి ప్రేమ నుండి ఆ విగ్రహం నన్ను దారి తొలగించవచ్చు. I will leave the first love. నేను నా మొదటి ప్రేమను నేను విడిచిపెడతాను. It is not losing the first love. అది మొదటి ప్రేమను కోల్పోవడం కాదు, It's leaving. విడిచిపెట్టడం. Losing is something I lose without my conscience. కోల్పోవడము అంటే ఏంటనంటే నాకు తెలియకుండా నేను ఒకటి Without my knowing it, I lose it. నాకు తెలియకుండా నేను ఒక విషయాన్ని పోగొట్టుకోవడం. You travel in a bus. మీరు బస్సులో ప్రయాణం You చేస్తున్నారు. have your wallet in your pocket. మీ పాకెట్లో పర్స్ ఉంది అనుకోండి. And somebody, pickpocketed. ఎవరైనా మీ పర్సును కొట్టేశారు అనుకోండి. You didn't realize it at all. He did a nice job. మీకు తెలియకుండానే ఎంతో చక్కగా దొంగ మీ పాకెట్లో ఉన్న పర్సును కొట్టేశాడు. That is losing. అది కోల్పోవడం, పోగొట్టుకోవడం. You lost without being aware of it. తెలియకుండా మీరు మీ పర్స్ని మీరు పోగొట్టుకున్నారు. But leaving is your choice, my choice. కానీ విడిచిపెట్టడం అనేది మన ఎంపిక. I choose to leave that. నేను ఎంపిక చేసుకుంటున్నాను, దీన్ని నేను విడిచిపెడుతున్నాను అని. I made a decision in my life. I am interested in this particular thing more than I have interest in Jesus Christ. నేను నా హృదయంలో నేను తీర్మానించుకుంటున్నాను, ఈ యొక్క విషయం పైన నేను ఆశ కలిగి ఉన్నాను, ఇది దేవుడున్న స్థానానికన్నా పైన స్థానంలో ఉంది అని. Once I was very close to Jesus. ఒకప్పుడు నేను దేవునికి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంతో దగ్గరగా ఉన్నాను. I was so much taken up with him. ఆయనతో నేను సమయం గడిపి నేను మర్చిపోయాను మిగతా సంగతులు. Now a sinless thing came.
ఒక పాపయుక్తమైన కార్యం నా జీవితంలోకి వచ్చింది ఇప్పుడు. and that is I'm getting interested in that, దాని యందు ఇప్పుడు నా ఆసక్తి మారిపోయింది, దానిపైన నా ఆసక్తి మారిపోయింది. and I have to leave from this place and I have to move to that place. మరి యేసుక్రీస్తు పైన ఉన్న ఆ ప్రేమ నుంచి నేను బయటకు వచ్చి ఈ యొక్క విగ్రహం ఈ యొక్క దిక్కులో I'm not losing my first love. నేను నా మొదటి ప్రేమను కోల్పోవట్లేదు, Something worse than that. దానికంటే ఎంతో మోసకరమైనది. I am leaving that first love and moving towards another love. నేను ఈ యొక్క ప్రేమను విడిచిపెట్టి దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకొక దిశకు నేను ప్రయాణమైపోతున్నాను. Yes, these idols will be a hindrance in our walk towards the destination. ఈ యొక్క విగ్రహాలు మన జీవితంలో మనం చేరాల్సిన గమ్యానికి ఆటంకాలుగా ఉన్నాయి. You know, we all might have read the first epistle of John. మరి మనలో అనేక మంది యోహాను రాసిన మొదటి పత్రిక చదివి ఉంటారు. He wrote many wonderful things. ఎన్నో అద్భుతమైన విషయాలు అక్కడ యోహాను రాయడం మనం He చూస్తున్నాం. spoke about forgiveness of sin, walking in light, many wonderful truths. పాప క్షమాపణ, వెలుగులో నడవడం, ఇట్లాంటి అనేకమైన అద్భుతమైన సత్యాలు మనం చదవగలుగుతాం. He told God is love, God is light. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి మనం చదువుతాం. It's all about love. ఇదంతా దేవుడు ప్రేమ వాటి గురించే ఉంది. Loving God, loving brothers and sisters. దేవుణ్ణి ప్రేమించడం, సహోదరులను ప్రేమించడం. At the end of that epistle, what he wrote? ఆ పత్రిక చివరన ఏం రాశాడో మీకు తెలుసా? He's a man who knew the danger for the Christian life. ఈ వ్యక్తి యోహాను క్రైస్తవ జీవితంలో ఉండే ప్రమాదం ఏంటో తెలిసినవాడు. Read that. మనం చదవాలి. 1 John chapter 5 verse 21. మొదటి యోహాను 5వ అధ్యాయము 21వ వచనం. Little children, guard yourself from idols. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. From everything that occupy the place in your heart that belong to God. దేవునికి మాత్రమే చెందవలసిన చోటును ఏదైనా ఎవరైనా భర్తీ చేస్తే అదే విగ్రహం. Our children, little children, మన పిల్లలు, చిన్న పిల్లలు, they are all born among idols. వాళ్ళందరూ కూడా విగ్రహాల మధ్య వాళ్ళు పుట్టినవారు. Why I am saying that? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? Yeah, because we parents have a lot of idols in our heart. ఎందుకంటే మన హృదయంలో తల్లిదండ్రులుగా అనేకమైన విగ్రహాలను మనం కలిగి ఉన్నాం. Not the idols of heathen gods. ఏదో వేరే దేవతల సంబంధించినటువంటి విగ్రహాలు కాదు. We parents have idols of heart. తల్లిదండ్రులుగా విగ్రహాలని మన హృదయంలో కలిగి ఉన్నాం. And our children are born and they are growing up among the idols in our home. మన పిల్లలు మన గృహంలో ఇటువంటి విగ్రహాలు కలిగి ఉన్న మన మధ్యలో వాళ్ళు పుట్టి పెరుగుతున్నారు. Paul said in 1 Corinthians 10:14. పౌలు 1 కొరింథీ 10:15లో చెప్తున్నాడు. 1 Corinthians 10:14. 1 కొరింథీ రాసిన పత్రిక 10:15. Idols anything? 14. 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. He also said the same thing. Keep away from idolatry. పౌలు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు, మీరు విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. In the Amplified Bible it says, keep yourself away from any sort of idolatry that is of loving anything more than God. యాంప్లిఫైడ్ అనే తర్జుమాలో ఏమని ఉంటుందనంటే, ఏదైనా దేవుణ్ణి ప్రేమించకుండా దేవునికి దూరంగా తీసుకెళ్లే ఏ విగ్రహమైనా దాని నుంచి మీరు ఎంతో దూరంగా ఉండండి. Verse 19 and 20. 19-20 వచనాలు. What do I imply? ఇక నేను is idol something? చెప్పునదేమి విగ్రహం? Is it something living? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని విగ్రహంలో ఏమైనా ఉందా? Verse 20. No. లేదు. 20 వచనం. But there is a spirit behind every idol that we have to take account. కానీ ప్రతి విగ్రహానికి వెనుక ఒక ఆత్మ ఉంది,
దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. If anything in my life, in your life, takes a place above Jesus Christ, that's an idol, and there is a demon behind that. ఒకవేళ మీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా ఒక కార్యం, ఏదైనా ఒక విషయం దేవుడు తీసుకోవాల్సిన ఆ చోటుని మన హృదయంలో తీసుకున్నట్లయితే గనక అది విగ్రహము. మనం What does the demon demands? ఇప్పుడు ఈ యొక్క ఆత్మ, ఈ దయ్యము ఏమి కోరుకుంటుంది, ఏం కావాలంటుంది? That spirit demands worship of itself. అది ఏం కోరుకుంటుందని అంటే తనకే ఆరాధన చేయాలని కోరుకుంటుంది. There is a spirit behind every idol that seeks our worship. ప్రతి విగ్రహం వెనకాతల ఒక ఆత్మ ఉంటుంది, అది ఆరాధన కోరుకుంటుంది. That seeks our time and devotion to it. మన సమయాన్ని, మనం దేవుని కొరకు కలిగిన భక్తిని కోరుకుంటుంది. Brothers and sisters, that is the first step in our living from the first love we had towards God. నా ప్రియులారా, ఇదే మొదటి మెట్టు దేవుని పైన ఉన్న మన ప్రేమ నుండి మనల్ని దారి తప్పించేదానికి. You might think the elders in the church should spend more time with God. ఒకవేళ మీరు అనుకుంటూ ఉండొచ్చు, సంఘంలో ఉన్న సంఘ పెద్దలు దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నారని. The elders in the church should meditate on God, word of God more. సంఘంలో ఉన్న సంఘ పెద్దలే దేవుని వాక్యం పట్ల ఎక్కువ సమయం, దేవుని వాక్యంలో ఎక్కువ సమయం గడపాలని మీరు అనుకుంటూ, because they have to bring the word to the church. ఎందుకంటే వాళ్ళు సంఘంలో దేవుని వాక్యం తీసుకొని రావాలి కనుక. They have to teach the word of God in the church. దేవుని వాక్యాన్ని సంఘంలో బోధించాలి కనుక. But as I told you earlier, every home is a church, brothers and sisters. కానీ నేను మీకు చెప్పినట్లుగా ప్రియులారా, ప్రతి సంఘం కూడా, ప్రతి కుటుంబం కూడా ఒక సంఘమే. And every father is an elder. కుటుంబంలో ఉన్న ప్రతి తండ్రి కూడా ఒక సంఘ పెద్దే. An elder, a father as an elder to be an example and a guide to children there. మరి తండ్రిగా ఉన్న ఆ సంఘ పెద్ద మాదిరికరమైన జీవితము జీవించాల్సిన వాడే ఉన్నాడు. In the Old Testament, if you see the history of Israel, మరి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, when the king followed the Lord, ఒక రాజు దేవుని వెంబడించినప్పుడు all the people blindly followed the Lord. జనులందరూ కూడా ఎంతో గుడ్డిగా రాజుని వెంబడించేవారు. When the king went after idols, ఒక రాజు విగ్రహాలకు తట్టుకు తిరిగినప్పుడు all the people will go after the idols. జనులందరూ కూడా ఆ విగ్రహాల తట్టు తిరగడం మనం చూస్తాం. Same thing can happen in a family also. మన గృహంలో, మన కుటుంబంలో కూడా ఇదే కార్యం జరగవచ్చు. We all know the challenges in bringing up our children. మనందరికీ తెలుసు, కుటుంబంలో పిల్లల్ని దేవుని కొరకు పెంచడం అంటే ఎంత సవాల్కరమైన విషయమో. We parents may live a good life, godly life. తల్లిదండ్రులమైన మనము ఒక దైవభక్తి గల జీవితం మనం జీవించవచ్చు. But the children will not, love that life, godly life by default. పిల్లలు తమంతట తాముగా ఆ ఒక్క దైవభక్తి కలిగిన జీవితాన్ని వాళ్ళు తెలుసుకోలేరు, వారు రాలేరు. But if we parents worship idols in our heart, కానీ తల్లిదండ్రులుగా మనం గనుక మన హృదయంలో విగ్రహాలను ఆరాధించే వారిగా ఉన్నామంటే the children will also worship those idols. మన పిల్లలు కూడా అవే విగ్రహాలని ఆరాధించేవారుగా మారుతారు. We parents who are born again have responsibility. We are in the Lord's army. తల్లిదండ్రులుగా, రక్షించబడిన తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత ఉంది. మనం దేవుని సైన్యంలో ఉన్నాం. But if we have idols in our heart, కానీ మన హృదయంలో విగ్రహాలు ఉంటే గనుక, if we put something else in our heart above Jesus Christ, దేవుడు ఉండాల్సి, యేసుక్రీస్తు ప్రభువు ఉండాల్సిన ఆ హృదయంలో ఆయనకి పైగా ఇంకేదైనా మనం ఉంచినట్లయితే, anything that takes away our time and devotion towards Jesus, ఏదైనప్పటికీ దేవుని కొరకైన సమయాన్ని, ఆ భక్తిని తొలగించేది, తీసివేసేది, that will disqualify us from being a member in Lord's army. దేవుని సైన్యంలో మనం ఒక సభ్యుడిగా ఉండే ఆ విషయాన్ని అది కొట్టివేస్తుంది. You all know the story of Gideon in Judges 6 and 7. మరి న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఒక ఆ కథంతా మీకు తెలుసు. Nearly, there were about 32,000 people who came for the battle. యుద్ధానికి 32,000 మంది వచ్చారు. And finally, how many was chosen for the battle? కానీ చివరిగా యుద్ధానికి ఎంతమంది చివరిగా వేరుపరచబడ్డారు? కేవలం ఎంతమంది? Only 300. కేవలం 300 మంది. The Lord filtered them. దేవుడు వాళ్ళందరినీ కూడా
వేరుపరిచే కార్యక్రమంలో వేరుపరిచేశాడు. How did he filter them? ఏ విధంగా ఆయన వేరు చేశాడు? How did he choose the 300 for that battle? ఏ విధంగా ఆ 300 మందిని యుద్ధానికి ఆయన ఆయుత్తం చేశాడు? First filtration. మొదటిగా Either who are all fearing about the war, you go away. ఎవరైతే యుద్ధం గురించి భయపడుతున్నారో వారందరూ మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. 22,000 disappeared. 20,000 మంది వెళ్ళిపోయారు. And 10,000 people were there. ఆ తర్వాత 10,000 మంది మిగిలి ఉన్నారు. You can read Judges 6 and 7. మీరు న్యాయాధిపతులు 6-7 అధ్యాయాలు మీరు చదవచ్చు. And the Lord, you know how he filtered this, how he did the second filtration? మరి రెండో కార్యంగా ఏ విధంగా ఆయన ఈ ఫిల్టర్ చేశాడు? He took all the 10,000. Where? ఈ 10,000 మందిని ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? Not to an Arak shop. Arak. Sorry. Alcohol. ఏదో ఒక మందు షాప్కి తీసుకొని వెళ్ళలేదు. తాగే ఒక మందు షాప్కి తీసుకొని He did not take them to an alcoholic shop. ఏదో మద్యపానం తాగే ఆ షాప్కి తీసుకొని వెళ్ళలేదు. Where did he take them to? ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళని? To water. నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. Is water is needed for life? నీళ్లు జీవనానికి అవసరమా? Drinking water, is it sinful? నీళ్లు తాగడం అనేది పాపకరమైన విషయమా? It is not sinful. అది పాపకరమైన విషయం కాదు. Water is so much needed for our day-to-day life. నీళ్ళు అనేవి మన అనుదిన జీవితంలో మనకి ఎంతో అవసరకరమైనవి. Brothers and sisters, సహోదరులారా, listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. You know how the Lord tests us? ఏ విధంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు? whether we can become part of the elite army. దేవుడు నిర్ణయించబోతున్న ఆ యొక్క సైన్యంలోనికి మనం సభ్యులుగా ఉండాలనంటే ఆయన ఏ విధంగా మనల్ని వేరుపరుస్తాడు? Not with sinful things. ఏదో పాపకరమైన విషయాల్లో పరీక్షించడు. If you are indulging in sin, the Lord removes it straight away. మీరు గనక పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు వెంటనే ఆయన మిమ్మల్ని తీసివేస్తాడు సైన్యంలో నుండి. But with sinless things. కానీ పాపము కాని but things which are very much needed for our day-to-day life. మన అనుదిన జీవితంలో మనకు అవసరమైన అనేకమైన కార్యములు. And it is with that the Lord tests each one of us. Remember that, my dear brothers and sisters. వాటి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దయచేసి దీన్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రియులారా. There are so many things that takes away our devotion. ఎన్నో కార్యాలు దేవుడి పైన మనకు ఉండే భక్తిని తీసివేసేవి. And all those things may not be sinful. అవన్నీ పాప కార్యములే కాకపోవచ్చు. It is sinless thing like water. అది నీళ్ళ వంటి ఒక పాపము కాని ఒక కార్యం కావచ్చు. There are many things. అనేకమైన కార్యాలు. And this is one of the thing. మొబైల్ ఫోన్ ఒక విషయం. This is one of the things. Is it needed for our life? మొబైల్ ఫోన్ మనకు అవసరమా మన జీవనానికి? Now it has become so much needed for our life. అవును, ఇప్పుడు మనకు అది ఎంతో అవసరమై ఉంది. It's very useful. ఎంతో ప్రయోజనకరమైనది. We need it so much. మనకు ఎంతో అవసరం అది. But how do I use it? కానీ నేను దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాను? How did that 10,000 people use water that day? ఆ దినాన్న 10,000 మంది నీళ్లను ఏ విధంగా వాళ్ళు త్రాగారు? Out of 10,000, 9,700 people, they didn't worry about what is happening around. They took all the water and they were drinking. ఆ 10,000లో 9,700 మంది చుట్టూ ఏం జరుగుతుంది అనే కార్యాన్ని మొత్తం మర్చిపోయి వాళ్ళు త్రాగుతా ఉన్నారు. But 300, కానీ 300 మంది they also drank water. వాళ్ళు కూడా నీళ్లు త్రాగారు. But they drank, looking around, seeing if enemy is coming or not. వాళ్ళు ఎలా త్రాగారంటే దోసిట్లో నీళ్ళు తీసుకొని మన విరోధి శత్రువు ఎట్నుంచి వస్తున్నాడా అని గమనిస్తూ వాళ్ళు తాగారు. How do you use this? మనం సెల్ ఫోన్ మొబైల్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం? Are we using it like the 9,700 people who drank and drank? ఆ 9,700 మంది లాగా త్రాగుతా అన్నిటి గురించి మర్చిపోతూ త్రాగుతున్నామా? Or like the 300 people who used it only what is needed? లేదా ఆ 300 మంది లాగా ఏదైతే అవసరం ఉందో అంత మట్టుకే తాగుతున్నామా? అంత మట్టుకే మనం ఉపయోగిస్తున్నామా? Parents, తల్లిదండ్రులారా, are we 9,700, one among the 9,700 or one among the 300? మనము ఆ 9,700లో ఒకరి వంటి వారమా లేదంటే 300లో ఒకరి వంటి వారమా? You want to be like Gideon? మీరు గిద్యోను వలె ఉండాలనుకుంటున్నారా? You want to be chosen by God? మీరు దేవుడు ఎంపిక చేసుకునే ఒక
ఒకరిలా ఉండాలనుకుంటున్నారా? God chose him ఎందుకు దేవుడు గిద్యోన్ ఎంచుకున్నాడు? and gave him a ministry. గిద్యోన్కి దేవుడు పరిచర్యను ఇచ్చాడు. And God had a purpose for him తన జీవితాన్ని కొరకు దేవుడు ఒక చిత్తం కలిగి ఉన్నాడు. to defeat the Midianites and the Amalekites. మిద్యానీయుల్ని అమాలేకీయుల్ని జయించడానికి, వాళ్ళని ఓడించడానికి. And you know what he did? ఏం చేశాడో మీకు తెలుసా? గిద్యోను He tested him. దేవుడు గిద్యోన్ని పరీక్షించాడు. Judges chapter 6. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. Judges chapter 6. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. God tested him. దేవుడు అతన్ని పరీక్షించాడు. He tested if Gideon is willing to destroy idols. దేవుడు ఏ విషయంలో గిద్యోన్ని పరీక్షించాడనంటే, గిద్యోను తన హృదయంలో ఉన్న విగ్రహాలని వాటిని నశింపజేస్తాడా లేదా? Yeah, he had a great encounter with God. దేవునితో ఒక గొప్ప అనుభవం తను కలిగి ఉన్నాడు. దేవుని సంధించిన కలుసుకున్న ఒక అనుభవం కలిగి ఉన్నాడు. God tested him before he took him to the battle. కానీ యుద్ధానికి తీసుకొని పోయే ముందు దేవుడు గిద్యోన్ని పరీక్షించాడు. Verse 25, 6:25. 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, The Lord told him, ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు, pull down the altar of Baal which belongs to your father and cut down the Asherah that is beside it. నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకోపంని దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, And build an altar to the Lord. దేవుని కొరకు బలిపీఠం కట్టు. Break away all idols. ఇక్కడున్న విగ్రహాలన్నింటినీ నువ్వు పడగొట్టు. And Gideon obeyed it. గిద్యోను దీనికి లోబడ్డాడు. Gideon, he destroyed pulled down the altar of Baal. ఆ బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు గిద్యోను. You know what happened then? అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? When he took away the idols, when he destroyed the idols of his father, you know what happened? తన తండ్రి కట్టించిన ఆ బలిపీఠాన్ని పడగొట్టినప్పుడు, తీసివేసేసినప్పుడు, verse 34. 34వ వచనంలో మనం చూస్తాం, The Spirit of the Lord came upon Gideon. Verse 34, 6:34. In English is 6:34. ఆత్మ 34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. The Spirit of the Lord came upon Gideon. You can translate. దేవుని యొక్క ఆత్మ గిద్యోను పైకి వచ్చింది. That is what the English Bible says. అదే మరి ఆంగ్ల తర్జుమాలో మనం చదువుతాం. It's only then our children will be protected. అప్పుడు మాత్రమే మన పిల్లలు సంరక్షించబడతారు. If our children growing along with the idols that we have in our heart, in our family, మన పిల్లలు కనుక మన హృదయంలో మనం పెట్టుకున్న ఈ విగ్రహాలతో కలిసి వాళ్ళు సహవాసం చేస్తున్నట్లయితే, I want to tell something about what the Lord told about the children. ప్రభు పిల్లల గురించి చెప్పిన ఒక కార్యాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. When we parents have idols, తల్లిదండ్రులుగా మనము మన హృదయాల్లో విగ్రహం కలిగినప్పుడు, we read in Ezekiel 20. ఎహెజ్కేలులో మనం చదువుతాం. ఎహెజ్కేలు 20వ అధ్యాయము verse 24. 20వ అధ్యాయము 24వ వచనం. The Lord is speaking about the children of Israel. ఇక్కడ ప్రభు ఇశ్రాయేలు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. And the parents, they were, their heart was after idols. తల్లిదండ్రులు, పితరులు, వాళ్ళ హృదయము విగ్రహాల పైన ఉన్నాయి. They didn't repent. వాళ్ళు మారు మనసు పొందలేదు. The parents are not willing to pull down all the altars of Baal. బయలు యొక్క బలిపీఠాలని వాళ్ళు పడగొట్టే దానిలో ఎటువంటి ఆసక్తి చూపించలేదు తల్లిదండ్రులు. You know what happened to the children? అప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమైందో మీకు తెలుసా? The last part of verse 24 says, their eyes were on the idols of their fathers. అక్కడ ఏమని రాసి ఉంటుందనంటే, తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా. Is it clear there? The eyes of the children will be on the idols of the fathers. మరి
పిల్లల యొక్క కళ్ళు ఎక్కడ ఉంటాయనంటే తల్లిదండ్రులు పెట్టుకున్న ఆ విగ్రహాల పైన ఉంటాయి. If you want to build as a godly family, మీరు కనుక ఒక దైవభక్తి కలిగిన కుటుంబాన్ని కట్టాలనుకుంటే, if you want have your family planted and rooted in the church, దేవునిలో నాటబడి దేవునిలో వేరు కట్టబడి ఉండాలి, అటువంటి కుటుంబాన్ని నేను కట్టాలి, ఈ సంఘంలో నేను ఆ విధంగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే, fathers and mothers, తండ్రులారా తల్లులారా, we have to deal with these idols. మనము ఈ విగ్రహాలతో వ్యవహరించాల్సింది ఉంది. Like Gideon, destroyed all the idols. ఏ విధంగా అయితే గిద్యోను ఈ విగ్రహాలని పడగొట్టాడో, we have to destroy. మనం కూడా పడగొట్టాలి, నశింపజేయాలి. So only then we can have victory. అప్పుడు మాత్రమే మనం విజయం పొందుకోగలం. Only then these children one day, will grow up in the fear of the Lord. అప్పుడు మాత్రమే మన పిల్లలు దేవుని అందలి భయభక్తుల్లో పెరుగుతూ ఉంటారు. Brothers and sisters, నా సహోదరులారా let సహోదరులారా, us ask ourselves, దయచేసి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. now, ఇప్పుడు what is the number one longing in your heart today? మీ హృదయంలో మీకున్న ప్రథమ స్థానంలో ఉన్న ఆశ, కోరిక ఏమిటి? All of us, of all ages. ఇక్కడ ఉన్న వారందరూ ఏ వయసు అయినప్పటికీ, వయసు సంబంధం లేకుండా, What is the number one longing in our heart? మీ హృదయంలో మొట్టమొదటి స్థానంలో మీరేం కోరుకుంటున్నారు? I see our heart is like a jar. నేను మీ హృదయాన్ని ఒక జార్ మనం ఏ విధంగానంటే ఆవకాయకి ఒక జార్ పెడతాం కదా, ఒక పైన మూత ఉంటుంది, ఆ ఒక పైన ఒక మూత ఉంటుంది, and we put all our desires inside that jar. మనకున్న ఆశలన్నీ మరి ఆ జార్లో మనం పెట్టినట్లయితే, every desire that we have in our heart, it's like inside the jar. మనకున్న ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క వాంఛ, వాటన్నిటిని మనం ఆ జాడిలో పెట్టినట్లయితే, if the Lord will come now and remove the lid of the jar and peep into your heart, ఒకవేళ ప్రభు ఇప్పుడు వచ్చి ఆ జాడి పైన ఉన్న మూతను తీసి ఒక్కసారి ఆయన చూస్తే, you know the answer, what he will see on the top of the jar. మీరు సమాధానం చెప్పగలరు. మూత తీసిన వెంటనే పైన ఆయన ఏం చూస్తాడు? Will he feel happy on seeing that? ఆయన మీ హృదయంలో పైన ఉన్న ఆ కార్యాన్ని చూసి సంతోషిస్తాడా, దుఃఖిస్తాడా? Or he will close his nose, sensing that stench inside it? లేదా ఆయన ముక్కు మూసుకుంటాడా అందులో వచ్చే దుర్వాసనను బట్టి? Let us ask ourselves and answer the Lord honestly. మనల్ని మనమే ప్రశ్నించుకొని దేవునికి మనం సమాధానం చెప్తాం. Will he find a heart which longs for Jesus Christ? ఆయన ఇటువంటి హృదయాన్ని చూడగలుగుతాడా? యేసుక్రీస్తుని పూర్ణ హృదయంతో కోరుకునే ఆ హృదయాన్ని ప్రభు చూడగలుగుతాడా? Brothers and sisters, what is the greatest danger for our family and greatest danger for the church? ప్రియులారా, మన సంఘానికి, మన కుటుంబానికి ఉన్న ఒక అత్యంత ప్రమాదకరమైన కార్యం ఏంటో తెలుసా? It is the lack of longing for Jesus Christ. యేసుక్రీస్తు కొరకైన ఒక దాహము, ఒక కోరిక, ఒక వాంఛ లేకపోవడం. It's a lack of thirst for Jesus Christ. దేవుని పైన ఒక యేసుక్రీస్తు వారి పైన దాహం లేకపోవడం. And if he would see such a longing in the top of the jar of your heart, how will he feel? ఒకవేళ ఆ జాడి మూతను తీసి ఆయన గనక ఆయన పైన, యేసుక్రీస్తు ప్రభు పైన ఉన్న ఒక తీరని ఆశను, వాంఛను, కోరికను ఆయన చూసినట్లయితే ఆయన ఏ విధంగా భావిస్తాడు? Brothers and sisters, at any cost, let us seek the Lord to have that as our number one desire in our hearts. సహోదరులారా, దయచేసి మన పూర్ణ హృదయంతో ఇదే మన హృదయంలో ఒక మొదటి స్థానంలో ఉన్న కోరికగా, వాంఛగా మనం కలిగి ఉందాం. If a longing for Jesus' presence, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క ప్రసన్నం కొరకైన ఒక వాంఛ, if a longing for the word of God is decreasing, దేవుని వాక్యం కొరకైన ఆశ మనలో తగ్గిపోతున్నట్లయితే, if a longing to be alone with God in your personal life is decreasing, మరి మీ వ్యక్తిగత జీవితంలో దేవునితో ఒంటరిగా సమయం గడిపే అటువంటి ఒక స్థితి తగ్గిపోతున్నట్లయితే, I'll also add this, ఇది కూడా నేను కలుపుతున్నాను. if all these things, activities become a routine in your life,
ఇవన్నీ కూడా మీరు చేసే పనులన్నీ కూడా జీవితంలో యథావిధిగా చేసే కార్యాలు అయిపోతాయి. So you can do all these things as a routine of your life. మరి చదవడం, ప్రార్థించడం ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో ఒక భాగం అయిపోవచ్చు. You can do all these things without a longing for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎటువంటి దాహము వాంఛ లేకుండా మనం ఉండొచ్చు ఇవన్నీ చేస్తూ. If you are born and brought up in a good Christian family, మీరు గనక ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినట్లయితే, a good Christian religious family, ఒక మంచి క్రైస్తవ వాతావరణం కలిగిన కుటుంబంలో మీరు పుట్టి all పెరిగినట్లయితే, these things you would have done from childhood onwards. మీరు చిన్న వయసు నుండే ఇవన్నీ మీరు చేస్తూ ఉండొచ్చు. But the thing is, am I doing it with a longing for Jesus in my heart? కానీ నేను చేస్తున్న ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు పట్ల ఒక దాహంతో, ఒక వాంఛతో నేను చేస్తున్నానా? You have to be very careful, brothers and sisters. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సహోదరి సహోదరులారా. There are a lot of bulls which Paul exhorted us. They are trying to take the place of Christ in our life. మరి పౌలు హెచ్చరించినట్లుగా ఎన్నో తోడేళ్ళు ఉన్నాయి యేసుక్రీస్తుకు చెందవలసిన ఆ చోటుని దొంగిలించాలని చూస్తున్నాయి. You know, when we do things like a routine, మనము యథావిధిగా ఒకే చేస్తున్న కార్యాల పట్లే మనం పరిమితం అయిపోతూ ఉంటే, you know, how are things like that? You know, how things will be like that? యథావిధిగా ఉండే కార్యాల్లో మనం నిమగ్నం అయిపోతుంటే ఎలా ఉంటుందని అంటే, It's like our Christian life will be like a merry-go-round. అది ఎలా ఉంటుందని అంటే రౌండ్ కొట్టడంలా ఉంటుంది మన క్రైస్తవ జీవితం. Yeah, we'll be moving. అవును, మనం ఏదో పురోగతి సాధిస్తున్నాం అనుకుంటాం, And we can move very fast also. మనం చాలా తొందరగా కూడా మనం తిరగొచ్చు, You can go fast in all these activities. మనం చాలా వేగంగా ఉండొచ్చు ఈ విషయాల్లో, ఈ కార్యాల్లో. We will not be making any progress. ఏ మాత్రం మనం పురోగతి సాధించం చేరవలసిన గమ్యం వైపు. We will be coming, you know, we will going around in the same place without any growth in our Christian life. మన జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా తిరిగిన చోటే తిరుగుతూ ఉంటాం, ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. That longing is very, very important. కనుక ఆ దాహము, ఆ వాంఛ, కోరిక అనేది ఎంతో ఎంతో అవసరం. It is a longing that will lead you to devotion to Jesus Christ. ఇటువంటి దాహం, తప్పిక దేవునితో మనం ఒక భక్తి కలిగిన జీవితంలోనికి మనం నడిపిస్తుంది. And don't take doing many things in the church is a mark of longing for God. ఏదో సంఘంలో అనేకమైన కార్యాలు చేయడం దేవుని పట్ల దాహము, వాంఛ కలిగి ఉండడం అని మీరు భావించొద్దు. You can do all these things without any progress in your Christian life. మీరు ఇవన్నీ చేయొచ్చు, క్రైస్తవ జీవితంలో ఎటువంటి పురోగతి లేకుండా, ముందుకు సాగకుండా మనం చేసే కార్యాలన్నీ మనం చేస్తూ ఉండొచ్చు. That is what Paul warned the Corinthians in 2 Corinthians chapter 11. దీని గురించే పౌలు కొరింథీయులకు హెచ్చరించాడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో verse 3. 2 కొరింథీ 11:3లో He was afraid of the Corinthian Christians. కొరింథీ క్రైస్తవుల గురించి ఎంతో భయపడుతూ ఉన్నాడు. That they will lose that longing for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు పట్ల వారికి ఉన్న ఆ ఆశను, వాంఛను, దాహాన్ని వాళ్ళు కోల్పోతారేమో. Like he was deceived. ఏ విధంగా అయితే హవ్వ మోసగించబడింది, Something else, you know, took the place of God could take the place of God in their life. వారి జీవితంలో కూడా దేవునికి చెందవలసిన స్థానాన్ని వేరొక కార్యం భర్తీ చేస్తుంది, నింపేస్తుందని. And what that idol will do? ఆ విగ్రహం ఏం చేస్తుంది? Lead them away from astray from the simplicity and purity of devotion. మరి ఆ యొక్క విగ్రహం ఏం చేస్తుందంటే ప్రభు పట్ల మనం కలిగి ఉన్న ఆ సరళమైన, నిర్మలమైన దైవ భక్తి నుండి మనల్ని వేరుపరుస్తుంది. Lead astray from the longing that we have for Jesus Christ. దేవుని పట్ల మనకున్న ఆ దాహము, వాంఛ, ఆశ నుండి మనల్ని దూరం చేస్తుంది. What is the danger? ప్రమాదం ఏంటి? If they lose the longing, మనం ఆ దాహాన్ని, ఆ దప్పికను మనం verse 4, 4వ వచనం, we will be worshipping another Jesus. మనము వేరొక క్రీస్తుని మనం ఆరాధించేవారుగా ఉంటాం. We will be filled with another spirit, not the spirit of God. మనం వేరొక ఆత్మతో నింపబడతాం, అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కాదు. And we will be believing a different gospel. మనము వేరొక సువార్తను నమ్ముతున్నాం. That's not the gospel of Jesus అది Christ. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త కాదు. Brothers and sisters, let's long for the Lord. నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని కొరకు మనం దాహం కలిగి, వాంఛ కలిగి ఉందాం. At any cost, let us seek the Lord. Lord,
Let me lose anything on this earth, but I don't want to lose the longing I have for you, Lord. మనం చెల్లించాల్సిన వెల ఎంతైనప్పటికీ ప్రభువా నేను దేనికైనా సిద్ధం ప్రభువా, ఏది కోల్పోవడానికైనా సిద్ధం ప్రభువా, నీ యొక్క ప్రభువా నిన్ను కోరుకునే ఆ హృదయం నాకు కావాలి. You know, the wonderful thing about our God is, మరి మన దేవుని గురించిన అద్భుతకరమైన విషయం ఏమిటనంటే, I want to show this verse in Psalm 107. కీర్తనలో 107వ కీర్తన నుంచి నేను ఈ మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 107 verse 30. 107 30వ వచనం. 107 verse 30. 107 30వ వచనం. The second part. రెండవ భాగం. He guided them to their desired heaven. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. He will guide us. ఆయన మనం నడిపిస్తాడు. To the place what we desire. మనం కోరుకునే చోటుకి ఆయన మనం నడిపిస్తాడు. Do you have a cry in our heart, Lord, I want to have a longing for Jesus Christ? మీ హృదయంలో నిజంగా ఈ యొక్క వేదన రోదన ఉందా? Lord, నేను నిన్ను చేరాలి. Lord, you have predestined me to get conformed to the image of your Son. ప్రభువా యేసుక్రీస్తు స్వభావానికి నేను మారాలని నా జీవితాన్ని నువ్వు నిర్ణయించావు. If we have that longing, అటువంటి ఒక ఆశ వాంఛ మనం కలిగినట్లయితే, He will guide us to the place we desire. మనం కోరుకుండే ఆ చోటుకి ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. I want to close with a poem written by man of God Frederick Faber. నేను ఫెడ్రిక్ ఫేబర్ అనే ఒక దైవభక్తి కలిగిన వ్యక్తి ఆయన రచించిన ఒక పోయం నేను చూపిస్తూ నేను ముగించాలని ఆశపడుతున్నాను. And he wrote something like this. ఈ విధంగా ఆయన లిఖించాడు. The lack of desire is the ill of all ills. రోగాల్లోనే అత్యంత మోసకరమైన రోగం ఏంటి అని అంటే దేవుని పట్ల ఒక వాంఛ, ఒక ఆశ లేకపోవడం. The spiritual ill of all spiritual ills is the lack of longing for Jesus Christ. మరి ఆత్మీయ రోగాల్లోకెల్లా రోగమైనది ఏంటి అని అంటే దేవుని పట్ల ఆశ లేకపోవడం, కోరిక లేకపోవడం. He also wrote something like this. ఈ విధంగా కూడా ఆయన లిఖించాడు. He said, God loves to be longed for. దేవుడు ఆయన కోరుకోవాలని ఆయన ఎంతో తప్పిస్తాడంట. He loves to be sought. ఆయన నన్ను వెతకాలి అని ఆయన కోరుకుంటాడంట. He sought us himself with such a longing and love. He sought us okay. With such a longing and love. మనల్ని కూడా ఆయన అంత దాహంతో, కోరికతో మనల్ని వెతికాడు. He desired you and me so much that he died for us. మనల్ని ఎంతగా ఆయన కోరుకున్నాడనంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయన చనిపోయాడు. And that God now desires that we will be with him above forever. మరి అదే దేవుడు ఆయన ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే నాతో కూడా నిత్యత్వంలో వీళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నాడు. Let us take away all the idols of our heart. మన హృదయంలో ఉన్న అన్ని విగ్రహాలని మనం తీసివేద్దాం. And keep that longing for Jesus Christ above everything in our life. మన జీవితంలో ఉన్న వేటి కంటే కూడా పైన దేవుని కొరకైన ఆ కోరికను, ఆ వాంఛను కలిగి మనం ఉందాం. Brothers and sisters, if we seek that longing, సహోదరి సహోదరుల, ఒకవేళ మనం అటువంటి కోరికను కలిగి ఉన్నట్లయితే, and when the Lord gives that longing, if we keep that longing, అటువంటి కోరికను ఆయన ఇస్తాడు, అది మనం కలిగి ఉన్నట్లయితే, the presence of God will be mighty in your house. మీ గృహంలో దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పగా ఉంటుంది. And the presence of God in the church will be mighty. దేవుని యొక్క సన్నిధి మీ సంఘంలో ఎంతో గొప్పగా ఉంటుంది. And any new believer comes inside, he will be convicted by the presence of God. ఎవరైనా కొత్త విశ్వాసి సంఘంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆయన సన్నిధిని గ్రహించగలుగుతారు. And the church, even if we are small in numbers, we can be a powerful church in this locality. సంఖ్యాపరంగా మనం చాలా కొద్ది మందిగా ఉన్నప్పటికీ ఈ చోటున మనం ఎంతో బలమైన సంఘంగా మనం ఉండొచ్చు. Whether you know it or not, devil knows that. మీకు తెలిసినా తెలియకపోయినా అపవాది దీన్ని బాగా ఎరిగి ఉన్నాడు. And that is why he tried to, push a lot of idols in our heart. అందు నిమిత్తమే అనేకమైన విగ్రహాలని మన హృదయంలోనికి త్రోయడానికి ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. He knew he cannot take away the longing in your heart for Jesus.
అపవాదికి తెలుసు దేవుని పట్ల మనకుండే ఆ కోరికను తీసివేయలేము అని. He knew that he cannot make you lose the love of God. దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం తీసివేయలేమని అపవాదికి తెలుసు. You lose the first love, ఆ మొదటి ప్రేమను. but he can make you to leave the first love by putting something else in your heart. కానీ ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేదానికి ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి ఆ మొదటి ప్రేమ నుండి మనం మొదటి ప్రేమను విడిచిపెట్టడానికి చూస్తూ ఉంటాడు. May the Lord help us, give us such a longing for Jesus Christ. దేవుడు తానే అటువంటి ఒక కోరికను, ఆశను, దాహాన్ని దేవుని పట్ల మనకు అనుగ్రహించును గాక. Amen. ఆమేన్.